శ్రీమాత్రే నమః. దీపారాధన చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు. అందరూ వీడియోని పూర్తిగా చూడండి. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. మన హిందూ సాంప్రదాయంలో పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది. స్త్రీలు తమ ఇంట్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ నియమ నిష్టలతో దేవుని కృప కోసం పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితాన్ని పొందవచ్చు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీపం సకాల దేవతా స్వరూపం. హిందూ సాంప్రదాయంలో దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇల్లు కళావిహీనమై లక్ష్మీ స్థానం అవుతాయని మన పెద్దల మాట. మనం దీపం వెలిగించిన తరువాత దీపానికి బొట్టు పెట్టి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి. ఇంకా తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే కష్టాలు, గ్రహదోషాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమర ముఖంగా దీపం వెలిగిస్తే రుణబాధలు, శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. అదే ఉత్తర ముఖంగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు, విద్య, వివాహం వంటివి సిద్ధిస్తాయి. ఏదైనా ఒక కోరిక తీరాలంటే ఒక ఎండు ద్రాక్ష పెట్టి నమస్కారం చేసుకొని కోరిక కోరుకోవాలి. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తరువాత ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. శుక్రవారం తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఐశ్వర్యవంతులు అవుతారని, శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. సంధ్య సమయంలో పూజ చేస్తే గొప్ప ఫలితాన్ని పొందవచ్చు. సాయంత్రం పూజ చేస్తే ఆ పూజ 1000 రెట్లు ఫలితంగా పుణ్యప్రాప్తిని, పూజ ఫలాన్ని పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు. దీపారాధన ఎప్పుడు ఒక వత్తితో చెయ్యకండి. అది అశుభ సూచికం. పత్తితో చేసిన వత్తితో దీపం వెలిగిస్తే ఆయుష్ పెరుగుతుంది. దీపం 2 వత్తులతో వెలిగిస్తే కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది. దీపం 3 వత్తులతో వెలిగిస్తే పుత్ర సుఖం కలుగును. దీపం 5 వత్తులతో వెలిగిస్తే ధన ప్రాప్తి, ఆరోగ్యం, అభివృద్ధి కలుగుతాయి. ఇంకా ఏంటి అంటే ఒక దీపం నుంచి ఇంకో దీపం వెలిగించకూడదు. ఇది పేదరికాన్ని దారితీస్తుంది. సాయంత్రం కాగానే ఇంటి ముఖద్వారం వద్ద దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్టే. ఆమె దయ మీ మీద ఉండి ఆరోగ్యం, సంతోషం మీ సొంతం అవుతాయి. అలాగే దీపం కింద తమలపాకులు పెడితే మంచిదని, సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని పండితులు చెబుతున్నారు. ఒక కుంది దీపం పెట్టేవాళ్ళు 3 ఒత్తులు వేయాలి. 2 అంతకన్నా పెట్టేవారు 2 ఒత్తులు వేస్తే సరిపోతుంది. దీపం పెట్టిన కింద పళ్ళెంలో నీరు పోసి కొద్దిగా పసుపు వేసి దీపం పెడితే ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. చేపట్టిన పనులలో తరచు ఆటంకాలు ఎదురవుతుంటే ఆదివారం రోజున సూర్య భగవానుడికి ఎర్ర మందారం పూలు సమర్పిస్తే ఆటంకాలు తొలగిపోయి పనిలో విజయం సాధిస్తారు. మనం పూజ చేసే సమయంలో పొరపాటున పూజకు ఉపయోగించిన పూలు కింద పడితే అవి పూజకు అసలు ఉపయోగించకూడదు. సువాసన కలిగిన పూలను చాలామంది వాసన చూస్తూ ఉంటారు. అయితే వాసన చూసిన పూలను మాత్రం పూజకు వాడకూడదు. ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఎండిన పూలు ఉన్న చోట నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. పూజా గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితిలో ఉండకుండా చూసుకోవాలి. అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు. పూజలు చేసే సమయంలో అశుభ విషయాలు అస్సలు మాట్లాడకూడదు. మంగళవారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ, అమావాస్య రోజు కానీ దేవుడి పటాలను అస్సలు శుభ్రం చేయకూడదు. స్త్రీలు పూజ చేసేటప్పుడు జుట్టు విరబోసుకోకూడదు. అది అస్సలు మంచిది కాదు. పూజా మందిరంలో వినాయకుడి పటం తప్పనిసరి ఉండాలి. మరీ ముఖ్యంగా పూజా గదిలో ఉండే దేవుడి ఫోటోలు ఎదురెదురుగా ఉండకూడదు.
ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అంటే పూజా గదిలో దక్షిణం వైపుగా శంఖాన్ని ఉంచి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. దేవుడి గదిలో బూజు ఉండరాదు. ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రం చెయ్యని దీపాలతో దీపారాధన చెయ్యరాదు. ఇంకా పూజలో వచ్చి రాణి మంత్రాలు చదవకూడదు. తప్పుగా మంత్రాలు చదివితే సానుకూల ఫలితాలు రావు. మరణించిన వారి చిత్రపటాలని పూజా గదిలో పెట్టకూడదు. తులసి ఆకులను ఎట్టి పరిస్థితిలో శివుడికి గణేశుడికి సమర్పించరాదు. ఇంకా నిత్య పూజలు చేసేవారు నిత్యం తలస్నానం చేయాలని నియమం ఏమీ లేదు. స్త్రీలు పాపిడి మీద గంగమ్మ తల్లి నివాసమై ఉంటుంది కాబట్టి స్త్రీలు నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేస్తే మంచిది. ఆగ్రహంతో ఉన్న దేవుడి చిత్రపటాలు పూజా గదిలో ఉంచకూడదు. శివుడిని దర్శనం చేసేటప్పుడు ఎదురుగా నిలబడి చేయకూడదు. వంటకు వాడే పసుపును దేవుడికి వాడకూడదు. అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు. ఇక ఆ పూజలు చేస్తున్న సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెప్పొచ్చు. పూజా గదిలో దేవుడి విగ్రహ పటాలు 6 ఇంచుల లోపే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండరాదు. స్త్రీలు తులసి దళాలు తుంచరాదు. పురుషులు మాత్రమే తుంచాలి. స్త్రీలు కుందుల్లో దీపారాధన అస్సలు చేయకూడదు. దీపపు కుందులు అసలు నేలపై పెట్టకూడదు. అది దీపాన్ని అగౌరపరిచినట్లు అవుతుంది. కాబట్టి దీపం కుంది కింద తమలపాకు పెట్టి వెలిగించాలి. శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకం చేయకూడదు. అభిషేకం చెయ్యాలి అంటే ఆ ప్యాకెట్ల పాలన్నీ ఒక గ్లాసులో పోసి అప్పుడు అభిషేకం చెయ్యాలి. ఇలా అక్షింతలు వాడుకునే బియ్యంలో నూకలను అస్సలు వాడకూడదు. ఇలా అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఇంకా చాలామంది ఇంట్లో నిమ్మకాయ దీపం పెడుతూ ఉంటారు. దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి. ఇంట్లో అసలు నిమ్మకాయ దీపం పెట్టకూడదు. నేతితో దీపారాధన చేస్తే సర్వ సుఖాలు, సౌభాగ్యం, ధనాభివృద్ధి పెరుగుతుంది. నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు తొలగిపోతాయి. కొబ్బరి నూనెతో శివపార్వతులకు దీపారాధన చేస్తే అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుంది. గణేశుని పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే చాలా మంచిది. తామర ఒత్తులతో దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు తొలగిపోయి ధనవంతులు అవుతారు. దేవునికి కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పిస్తే మీరు మొదలుపెట్టిన పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. గణపతికి పంచామృతాలు అభిషేకం చేసి జామ పండ్లను నైవేద్యంగా పెడితే మీ వ్యాపారం చాలా చక్కగా సాగుతుంది. భగవంతుడికి అరటిపండు నైవేద్యంగా పెడితే సకల పనులన్నీ పూర్తి అవుతాయి. పూజా సమయంలో పెట్టిన నైవేద్యాలు, ఒక దేవుడికి పూజకు వాడిన నైవేద్యాలు మరొక పూజలో పెట్టకూడదు. పూజా సమయంలో ఒకరితో మాట్లాడుకుంటూ పూజ చెయ్యరాదు. చాలా నిష్ట నియమాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే మీకు మంచి ఫలితం అనేది వస్తుంది. ఇంకా పూజ చేసేటప్పుడు నల్ల దుస్తులు ధరించకూడదు. ఈ విధముగా పూజా దీపారాధన చేసే సమయంలో ఈ నియమాలను పాటించండి. ఇలా పాటించడం వలన మీరు అనుకున్న కార్యాలు అలాగే మీ కోరికలు తీరుతాయి. వీడియోని చూసినందుకు ధన్యవాదములు.